చక్కగా దొర్లేస్తున్నాడు. మీరు కూడా మరి ఒక ప్రదేశాన్ని చూసి ఈ యొక్క వాటర్ ఫాల్స్ చూసి మీరు కూడా దొరలాలని హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ట్రైబల్ కల్చర్ యాక్టివిటీస్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చక్కటి ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నాను. అది చాలా అందంగా అద్భుతంగా ఉంది. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు ఆ ప్రదేశం చాలా అందంగా ఉంటుందని మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రదేశాన్ని మీకు చూపిస్తున్నాను. ఇది ఒరిస్సా రాష్ట్రం సరకుబంద అనే గ్రామం ప్రక్కనే ఉంటుందండి. చాలామంది టూరిస్టులు చూడడానికి వస్తుంటారు. ఈ ప్లేస్ అయితే చాలా అందంగా అద్భుతంగా ఉంది. ఇది కూడా గిరిజన ప్రాంతం. దట్టమైన కొండల నడుమ ఒక ప్రవాహం అనేది వెళ్తుంది. ఆ గడ్డ చాలా చూడడానికి అందంగా ఉంది, అద్భుతంగా ఉంది. కాబట్టి మా యొక్క ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకేమనిపిస్తుంది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. చూపిస్తామైతే చాలా అందమైన ప్లేస్ ఫ్రెండ్స్. ఇది చూడదగ్గ ప్రదేశం. ఇది చాలా మంది అయితే టూరిస్టులు వచ్చి చూస్తుంటారు. మేము సండే వచ్చి తీస్తున్నాం వీడియో. అయితే చాలా బాగుంది. మాకైతే చాలా సంతోషం వేసింది ఫ్రెండ్స్. చూడ చక్కని ప్రదేశం అన్నమాట ఇది. చూసారు కదండి, చాలా అందంగా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది ప్రకృతి దేవుడు మనకిచ్చిన వరమని మనం భావించాలి. చూసారు కదండి, ఎక్కడ చూసినా ఎటు చూసినా అద్భుతం, ఎక్సలెంట్, బ్యూటిఫుల్, వావ్, చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి జారుతుంటే ఎలా ఉంటుందంటే అబ్బా చెప్పలేనంత ఆనందం. ఇక్కడ జారాలి ఫ్రెండ్స్. ఇక్కడ జారుతూ అలా అలా ఆడుకుంటుంటే ఎంత అందంగా అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. గిరిజన ప్రాంతాల్లో కూడా ఎంత అద్భుతంగా అందంగా ఉంటుందని మరి అనుకోలేదు. మాకైతే చక్కటి ప్రదేశం చూడగానే మాకైతే ఎంతగానో అందంగా కనిపించింది. అందుకని ఈ విధంగా వీడియోను తీస్తున్నాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. bahan Muhammad juga. ఇక్కడ నుంచి జారుకుంటూ అలా ఆడుకుంటుంటే ఎంత బాగుందో, చాలా అందంగా, చాలా ఆకర్షణీయంగా. మరి దేవుడు చేసిన ప్రకృతి చాలా రమణీయమైనది, వర్ణించలేనిది. చూస్తారు కదండి, వావ్. ఇదిగోండి ఫ్రెండ్స్ రోడ్డు.
టూరిస్టులు వచ్చే రోడ్డు ఇది, ఒరిస్సా ప్రాంతపు వాళ్ళు వచ్చే రోడ్డు ఇది. రోడ్ ఇదిగోండి, మట్టి రోడేనండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వంటలు కూడా ఏర్పాటు చేసి ఈ ప్రదేశాన్ని చూసి టూరిస్టులు అయితే వెళ్ళిపోయినా చూసిందండి. ఇక్కడ వచ్చే వంటలు కూడా సిద్ధపరచుకుంటుంటారండి. ఎటు చూసిన చక్కటి కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ వేసవికాలంలో ఇక్కడ వచ్చి ఆడుకుంటుంటే ఎంత అందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మాకే ఇలా సంతోషం వేస్తుందంటే వీడియో చూస్తే మీకు అందరికి ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా అందంగా ఉంది. టూరిస్టులు అయితే వస్తూ పోతుంటారు. అయితే ఎక్కువ మందికి అయితే దీని గురించి తెలియదు. ఇది ఒరిస్సా జులా బ్రిడ్జ్కి దగ్గరలోనుంది. జులా బ్రిడ్జ్కి అతి సమీపంలోనే ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. మాకైతే చెప్పాలంత ఆనందం వేస్తుంది. నేనైతే స్నానం చేయాలని డిసైడ్ అయిపోయాను ఫ్రెండ్స్. తప్పకుండా నేను స్నానం చేస్తాను. మా బావతో మేమైతే ఇద్దరం వచ్చాము ఫ్రెండ్స్. ఈ ఒరిస్సా ప్రాంతానికి ఇద్దరం వచ్చాము. అయితే నెక్స్ట్ మా గ్రూప్తో రావాలని మేము డిసైడ్ అయినాం. మా గ్రూప్ సభ్యులందరూ కూడా, మా ఊరు కుర్రోళ్ళందరూ కూడా రావాలని మేము నిర్ణయించుకున్నాం. ఎలాగైనా సరే ఈ ప్రాంతానికి రావాలని మేము నిర్ణయించుకున్నాం. చాలా అందంగా ఉంది కదా, చాలా చూడముచ్చటగా ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, మా బావ అయితే ఆనందం తట్టుకోలేక చక్కగా దొర్లేస్తున్నాడు. మీరు కూడా మరి ఈ యొక్క ప్రదేశాన్ని చూసి, ఈ యొక్క వాటర్ ఫాల్స్ని చూసి మీరు కూడా దొరలాలనుకుంటే ఇక్కడ వచ్చండి ఫ్రెండ్స్. మంచిగా ఆనందం తట్టుకోలేక మంచిగా స్నానం చేస్తున్నాడు. అది కూడా ఫ్రెండ్స్ మంచిగా ప్లేస్, వర్ష అందాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మంచి మంచి అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నేచర్ని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మా బావగారు. ఫ్రెండ్స్, ఈ చాపరాతి గడ్డ అయితే చాలా అందంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా సంతోషం వేస్తుంది. మరి వీడియోగ్రాఫర్గా మా బావ ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన నాతో స్నానం చేయట్లేదు. చాలా ఎక్సైట్మెంట్ ఉంది మాకైతే, చెప్పాలంటే ఆనందం, చాలా ఆనందం ఫ్రెండ్స్. ప్రకృతిని చూస్తుంటే నాకు ఎక్కడలేని సంతోషం పుట్టుకొస్తుంటుంది. ఎందుకంటే దేవుడు మన గురించి అందమైన ప్రకృతిని చేశాడు కాబట్టి ఈ ప్రకృతిని చూస్తే మనం ఆనందించడం అది మన బాధ్యత కూడా.
కాబట్టి చూస్తారండి ఎంత అందంగా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ చెట్లు, కొండలు, రకరకాల బండరాళ్ళు ఉన్నాయి. చూస్తారు కదా ఎంత బాగుందో చాపరాతి. చాపరాతి గడ్డ అయితే చాలా బాగుందండి. మరి నెక్స్ట్ వీడియో కూడా మేము చేస్తాం. మా క్రూతో కలిసి మేము ఇంకోసారి వస్తాం, అది కూడా మీకు అప్లోడ్ చేస్తాం తప్పకుండా. ఈ వీడియోను చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.